Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is exclusive services. Lekana bhagamu, the Gospel according to Matthew chapter 6 verse 24. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుగా ఉన్న నేరడు. అతడు ఒకరిని సేవించి ఒకరిని ప్రేమించడం లేదా ఒకరి పక్షంగా ఉండి ఒకరిని ధృవీకరించను. మీరు దేవునికి స్త్రీకి దాసులుగా ఉండ నేరరు. నో వన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్. అంటే మనం యేసు ప్రభు మాత్రమే సేవించాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన శోధింపబడిన కూడా ప్రవాదితో ఈ మాట చెప్పాడు, నీ దేహోకు మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను. సాతాను ఈ లోక భోగ భాగ్యం చూపించి ఒకసారి సాగు నమస్కారం చేయమన్నప్పుడు ప్రభు దేని వాక్యం చూపిస్తూ ఈ యెహోవాను మాత్రమే సేవింపవలెను. యెహోవా దేవుని మాత్రమే ఎక్స్క్లూజివ్ సర్వీసెస్. ఎవరికైనా మా దేవునికి యేసయ్యకే చెందాలి కానీ మరొకరి కాదు. మనొకరు సేవిస్తూ మరొకరిని మనం ద్వేషించలేము. ఒకరి ధృవీకరించాలి లేదా ప్రేమించాలి. అలా మధ్యస్థ ఉండడం అనేది అసాధ్యమైన విషయం. తటస్థ వైఖరి ప్రమాదభరితమైనది. అదే నిలవచ్చిన స్థితి. ఆర్థిక కాకుండా మన జీవితంలో మనము దేవుని మాత్రమే సేవించాలి, యేసయ్య మాత్రమే సేవించాలి. ఈ వాక్య భాగంలో దాసులుగా ఉండని దాసు అన్నమాట. దాని గ్రీక్ భాష డోలాస్. టు బి ఎ స్లేవ్ టు యువర్ మాస్టర్. టు బి ఎ స్లేవ్. కురియాస్ అన్న మాట రాయబడింది అబ్సల్యూట్ ఓనర్షిప్. మనము దేవునికి సంపూర్ణంగా మనం దాసులమే ఉండాలి. సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవునికి దాసులమే మనం ఉండాలి. కురియాస్ అన్నమాట ప్రభువు అని అర్థం. అనగా అబ్సల్యూట్ ఓనర్షిప్. ఒక దాసుడు యాక్చువల్ స్లేవ్ అన్నమాట రాయబడింది బైబిల్. నో వన్ కెన్ బి ఎ స్లేవ్ టు టూ ఓనర్స్. స్లేవ్ అన్నమాట. నో వన్ కెన్ బి ఎ స్లేవ్ టు టూ ఓనర్స్. అన్న బానిసలను వెల చెల్లించి కొనేవారు. అనగా ఎక్స్క్లూజివ్గా as to serve his owner only, not others. He paid the price, he bought that brand. వెల ఇచ్చి కొన్నాడు కాబట్టి అతని మీద సర్వ హక్కులు ఉండేవి. ఇవి లైక్ లివింగ్ టూర్. ఎలాంటి అధికారానికి ఉండదు. యజమానికి చెప్పు చేతిలో ఉండాలి. ఆయన సమయం అంతా కూడా ఎట్ స్పెండ్స్ హోల్ ఆఫ్ హిస్ లైఫ్ ది సర్వీస్ ద ఓనర్. Because he was purchased by his owner. He belongs to that owner. కాబట్టి ఆయనకే చెందినవాడు కాబట్టి వెలెచ్చి కొన్నాడు కాబట్టి తన హోల్ లైఫ్ జీవితం అంతా కూడా యజమాని కొరకు వెచ్చించాలి. యజమాని సేవలో తరించిపోవాలి. యజమాని సేవలో ముందుకు సాగిపోవాలి. కాబట్టి కంప్లీట్గా అతను యజమాని యొక్క చేతుల్లోనే ఉంటాడు. ఆయన సర్వీసులో ఉంటాడు. అంతే. ఇంకా వేరే వాళ్ళ దగ్గర పని చేయడం వీలు లేదు. వారు పారిపోతారని చెప్పేసి వారి మీద బీపీ ఒక ముద్ర కూడా వేసేవారు, పలాని వారు చెందినవాడు అని చెప్పేసి. అదే యేసు ప్రభు పాపంలో పడిన మనల్ని విమోచించడం కొరకే తన ప్రాణ క్రయధనంగా అర్పించి రక్తాన్ని విమోచన అర్పించి మనకు కొన్నాడు. ఈ బాట్ ద స్పెషల్ ప్రైజ్. వెలెచ్చుకున్నాడు కాబట్టి, విలువ పెట్టి కొనబడేవారు కాబట్టి అవర్ సర్వీస్ ఎక్స్క్లూజివ్ ఫర్ గాడ్ ఓన్లీ. జీసస్ ఓన్లీ. మన సేవ అంతా కూడా యేసయ్యకు ఉండాలి. హీ ఈజ్ అవర్ ఓనర్. వి ఆర్ స్టీవర్డ్స్. మన దాసులు. మనం యజమాని చెప్పినట్టుగా చేయాలి. యజమానికి లోబడి ఉండాలి. మన సమయం, మన కాలం, ఎవ్రీథింగ్ కూడా స్పెండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది ఓనర్. ఆయన సన్నిధిలో, ఆయన సమక్షంలో సమయం అంతా గడపాలి మనం. కాబట్టి ప్రభు అంటున్న మాటలు ఎవడు కూడా
అండ్ స్లేవ్ టు టూ ఓనర్స్. కాబట్టి మనం ఇలా ఉండకుండా అలా ఉండకుండా మనం ప్రభునే సేవించాలి. ఆయన మన యజమానుడు, ఆయన త్వరలోకి యజమానుడు, ఆయన మన సేవకులు మాత్రమే. నమ్మకంగా ఆయన ఇంటి మీద ఉండాలి. మనం మోషలో నమ్మకంగా పనిచేయాలి. మన తలాంతులు, మన సర్వస్వం ఆయన కొరగా త్యాగం చేయాలి. ఎందుకనగా రక్తం ఇచ్చి కొన్నాడు కాబట్టి, బిల పెట్టి కొనబడేవాళ్ళం కాబట్టి మన దేహంతో దేవుని మహిమపరచుడి. ఆనర్గా విత్ యువర్ బాడీ, ఆనర్గా విత్ యువర్ హెల్త్, సమస్తముతో కూడా మన కలిగిన సమస్తంతో కూడా ప్రభుని సేవించాలి. టు సర్వ్ హిమ్ ఓన్లీ అని యెహోషువ తీర్మానం చేసుకున్నాడు. నేను నా ఇంటి వారు యెహోవా మాత్రమే సేవిస్తాం. విల్ సర్వ్ హిమ్ ఓన్లీ. లెట్ us make a decision today. Me and my family will serve Jesus only all the days of our life. మా జీవితకాలం ఆయన మనం సేవిస్తుంది. ఎందుకనగా ఆయన విమోచించుకున్నాడు కాబట్టి. నేను ప్రభు చెందినవాడు, నా యజమానుడు యేసుక్రీస్తు అని. నేను దాసులాను కాబట్టి నమ్మకంగా సేవలు అందిస్తాను. యజమాని కోసం ప్రయాసపడతాను, ప్రాణమే అర్పిస్తాను నేను. ఆయన ఒక తీర్మానంతో ముందుకు సాగిపోతే ఎంతో ధన్యం. కాబట్టి అలాంటి ధన్యత పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచును గాక. ఆమేన్. మహోన్నతుల యేసయ్య మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. వాక్యం ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. తమ జీవితం పరిశీలన చేసుకొని మిమ్మల్ని మాత్రమే సేవించి మీ ఆయుష్కాలం అంతా స్తుతించి కనపరచుతండి. మీ సేవలో తరించిపోయే కృపను దయచేవలసిగా విజ్ఞాపన చేస్తున్నాం. ప్రభు ధనాన్ని మిమ్మల్ని ప్రేమించలేము మా తండ్రి. ఈ లోక సంబంధ వాటిని ద్వేషించిన ఆయన వాటి ఆరాధించకుండా తండ్రి మిమ్మల్నే సేవించి ధన్యత పొందే కృపను దయచేవలసిగా విజ్ఞాపన చేస్తున్నాం. వాక్యం పరిపూర్ణ దర్శించనేస్తే మీకు స్తోత్రాలు తెలుసు. మిమ్మల్ని మాత్రమే సేవించుతారు. దీవెన పొందే కృపను దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ ఘనమైన మీ నామను కొనియాడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడు అనే యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలముతో ఉండును గాక. ఆమేన్.